చాలామంది తల్లిదండ్రులు పిల్లల తాలూకు మలబద్ధకం సమస్య గురించి చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి ఇచ్చినట్టుగా పిల్లలకి మందులు ఇవ్వటం అనేది అంతగా మంచిది కాదు. మరి ఆ మలబద్ధకం సమస్యని ఎట్లా తగ్గించాలి? పిల్లల్లో మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు దీనికి సంబంధించిన సూచనలు, అలాగే నివారణ పద్ధతులు, అన్నిటికీ మించి ఇంటి వైద్యాలు ఇవి ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది పిల్లల మలబద్ధకం సమస్యను తగ్గించేటటువంటి ఇంటి వైద్యాలు. చిన్నపిల్లల్లో ఈ మలబద్ధకం అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో మలబద్ధకం అనేది కామన్గా తల్లిదండ్రులు చెప్పేటటువంటి కంప్లైంట్. టాయిలెట్కి వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు, మధ్యలో ఆటలను వదిలేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో ఆ మలబద్ధకాన్ని వాయిదా వేస్తుంటారు. అలాగే ఒకసారి ఎర్లీ టాయిలెట్ ట్రైనింగ్, దీనివల్ల కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. మోషన్కి వెళ్ళమని బలవంత పెట్టడం, ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండకపోవటం, పిల్లలు తినకపోవటం, దాన్ని తల్లిదండ్రులు పిల్లలు తింటలేదు కదా అని ఆ పీచుని ఫిల్టర్ చేసి మరీ ఇచ్చేవాళ్ళని నేను చూశాను. ఇలాంటి అనేక సమస్యల వల్ల ఈ మలబద్ధకం వస్తుంటుంది పిల్లల్లో. అదృష్టం కొద్దీ చాలామందిలో ఇది తాత్కాలికంగానే ఉంటుంది, అంటే టెంపరీ. తేలికైనటువంటి మార్పులతో దీన్ని నివారించవచ్చు. అయితే మరి పిల్లల్లో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి, రోజుకి 2 సార్లు ఈ పండ్లు తినిపిస్తూ ఉండండి. ఫ్రూట్స్. పిల్లలు ఫ్రూట్స్ అంటే ఇష్టపడతారు కాబట్టి, ఒకటి ఇష్టపడకపోయినా ఇంకోటి ఏదో ఇష్టపడతారు కాబట్టి ఏది ఇష్టపడుతున్నారో మీరు కనిపెట్టాలి, దాన్ని తినిపిస్తూ ఉండాలి. అలాగే భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలి. అయితే కొంతమంది పిల్లల్ని ఆ కూరగాయలు తినమన్నప్పుడు, ఆకుకూరలు తినమన్నప్పుడు ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండా దాన్ని పెట్టాలి. ఉదాహరణకు ఇప్పుడు పాలక్ పన్నీర్ ఉందనుకోండి, పాలకూరే దాంట్లో ఉండేది, కానీ వాళ్ళకి అది తెలియదు, ఎందుకంటే అది గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి. ఇలాగ ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇలాంటి ఆకుకూరలని ఇస్తూ ఉండాలి. అన్నిటికీ మించి ఆ పీచు పదార్థం, దీన్ని వాళ్ళు ఏరు పక్కన పెట్టుకుని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇలాగా వాళ్ళకి అలా చిన్నప్పటి నుంచే కనుక అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని ఏరు పక్కన పెట్టకుండా ఉంటారు. ఎందుకంటే దీంట్లో పీచు ఉంటుంది, ఇది విసర్జన సాఫీగా కావడానికి సహాయపడుతుంది. పిల్లలకు ప్రతి 1000 క్యాలరీల ఆహారంలో 14 గ్రాముల ఫైబర్, అంటే పీచు ఉండేలాగా చూసుకోవటం అనేది అవసరం. ఇది సైన్స్ సిఫార్సు చేసేటటువంటి ఒక అమౌంట్. కాస్త పెద్ద పిల్లలు అనుకోండి 20 గ్రాములు, ఇక యంగేజ్కి అంటే యుక్త వయసు వాళ్ళకి 29 గ్రాములు, అంటే ఏతావాత పర్ డే 30 గ్రామ్స్ ఫైబర్ అనేది అవసరం. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రికమెండ్ చేసేటటువంటి మోతాదు ఫైబర్ విషయంలో. అలాగే ద్రవాలు ఎక్కువగా తీసుకునేలాగా చూడాలి పిల్లలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ద్రవాలు అంటే ఏది పడుతుంది కాకుండా నీళ్ళు అయితే బెస్ట్, నీళ్ళు తాగితే మంచిది. కొంతమంది తల్లులు పిల్లలు నీళ్లు తాగితే ఫుడ్ తినరేమన్నా నీళ్ళు ఇవ్వకుండా ఉంటారు, కానీ ఇది అంత మాత్రం మంచిది కాదు. పిల్లలు ఆటలో పడిపోయి సరిగ్గా నీళ్లు తాగరు. అయితే పెద్దవాళ్ళే గుర్తుంచుకొని రోజుకి కనీసం పిల్లలు 1.5 లీటరు, ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 1.5 లీటరు నీళ్లు తాగేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా పాలు తాగించకూడదు, ఎందుకంటే మిల్క్ ఇంటాలరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లల్లో. పాలని రోజుకి 400 మిల్లీలీటర్ల కంటే మించనివ్వకుండా చూసుకోండి. ఇక సురక్షితమైనటువంటి చోట, ఇంట్లో కానీ డాబా మీద కానీ రోజుకి కనీసం ఒక అరగంట అయినా సరే పిల్లలు పరిగెత్తేలాగా చూడాలి. ఇది కూడా చాలా ముఖ్యం. శారీరక శ్రమతోటి పేగులు బాగా వేగంగా కదులుతాయి, దీంతో విసర్జన అనేది సాఫీగా ఉంటుంది. ఇక భోజనం చేసిన తర్వాత కరెక్ట్ ఒక నిర్ణీత టైంలో టాయిలెట్కి వెళ్ళేలాగా చూడాలి. ఇది కూడా చాలా ముఖ్యం. సర్కేడియన్ సైకిల్స్ దాని ప్రకారంగా నడుచుకుంటాయి. వీలైతే ఆ పాదాల కింద కాస్త ఎత్తైనటువంటి స్టూల్ వేస్తే, ఈ మధ్య అందరిళ్లలోనూ వెస్ట్రన్ టాయిలెట్లే కదా, కానీ ప్రెషర్ పడాలి పొట్ట మీద, కాబట్టి వీలైతే పాదాల కింద కాస్త ఎత్తైనటువంటి స్టూల్ వేస్తే మంచిది. దీంతో కూర్చోవటం అనేది సాధ్యమవుతుంది. సరే, మరి ఈ సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని ఆయుర్వేద గృహ వైద్యాలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది పాలు ప్లస్ నెయ్యి. ఆవు పాలు తేలిగ్గా జీర్ణం అవుతాయి, అలాగే నెయ్యి సహజమైనటువంటి ఒక లాక్సేటివ్గా పనిచేస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని పాలకి 1 టీ స్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలకి ఇస్తూ ఉండండి. ఇది ఆ పేగు కదలికల్ని సులభతరం చేస్తుంది, అలాగే మలాన్ని మృదువుగా చేస్తుంది. నెయ్యిలో ఉండేటటువంటి ఆ కొవ్వులు పేగుల్ని జిడ్డుగా ఉంచి మలం సాఫీగా వెళ్ళడానికి సహాయపడతాయి. అలాగే కొన్ని అధ్యయనాలు కూడా దీన్ని రుజువు చేస్తాయి. సాధారణంగా 6 నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకి దీన్ని ఇవ్వటం స్టార్ట్ చేయొచ్చు. ఇక మరొకటి పండ్లు, అలాగే గుజ్జు. బొప్పాయి పండు, అరటిపండు, యాపిల్ పండు ఇలాంటి పండ్లలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మలాన్ని బల్క్ ఫార్మింగ్ అంటారు, అంటే పెద్దగా చేస్తుంది. దీంతో పేగుల గోడల మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, పేగులు కదులుతాయి.
బాగా పండిన బొప్పాయి కానీ లేదా అరటిపండు గుజ్జుని నేరుగా పిల్లలకి ఇవ్వచ్చు, లేదా యాపిల్ గుజ్జుని ఓవెన్లో ఇలాంటి వాటిలో ఉడికిచ్చి చల్లార్చి ఇవ్వచ్చు. రోజుకి ఒకసారి లేదా 2 సార్లు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వీటిని ఇస్తూ ఉండొచ్చు. పండ్లలో ఉండేటువంటి సహజమైన ఆ షుగర్స్ అలాగే ఫైబరు మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొకటి నీళ్లు అలాగే నిమ్మరసం. తగినంత నీళ్లు పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఈ నీళ్లు తాగకపోవటం వల్ల మలబద్ధకం అనేది పెద్ద కారణం కింద ఉంటుంది పిల్లల్లో. గోరువెచ్చని నీళ్ళకి కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున పిల్లలకి తాగిస్తూ ఉండండి. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసంలో ఉండేటువంటి విటమిన్ సి జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది. రోజుకి ఒకసారి 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఇస్తూ ఉండొచ్చు. ఇంకోటి మజ్జిగ అలాగే జీలకర్ర పొడి. మజ్జిగ జీర్ణక్రియకి చాలా మంచిది, అలాగే జీలకర్ర జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఆ ఎంజైమ్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. 1 గ్లాసు మజ్జిగకి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఆ వీలుని బట్టి, చిన్న వయసు అయితే 1 చిటికెడు మాత్రమే జీలకర్ర పొడి వేసి భోజనం తర్వాత పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇది ఆ పేగుల కదలికల్ని ఇంప్రూవ్ చేస్తుంది. జీలకర్రలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేయడానికి సహాయపడతాయి. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని ఇవ్వచ్చు. ఇంకోటి తులసి ఆకులు ప్లస్ తేనె. తులసి ఆకులకి జీర్ణక్రియని మెరుగుపరిచేటువంటి గుణం ఉంది, అలాగే తేనె సహజమైన మలబద్ధక నివారణ కింద పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకుల్ని మెత్తగా నూరి 1 టీ స్పూన్ తేనెతో కలిపి పిల్లలకి ఇస్తూ ఉండాలి. రోజుకి 1 లేదా 2 సార్లు ఇవ్వచ్చు. తులసిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు అలాగే తేనెలో ఉండేటువంటి మాయిశ్చరైజింగ్ లక్షణం ఇవన్నీ కూడా పేగు కదలికల్ని ఈజీ చేస్తాయి, సులభతరం చేస్తాయి. ఇంకో ప్రత్యేకంగా చెప్పాల్సింది పెరుగు. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా తాలూకు వృద్ధికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజుకి 1 చిన్న కప్పు పెరుగుని పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు. పెరుగుని నేరుగా కానీ లేదా ఇతర ఆహారాలతో కానీ కలిపి ఇస్తూ ఉండొచ్చు. ఈ ప్రోబయాటిక్స్ పేగు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇది కొన్ని ప్రత్యేకమైన అధ్యయనాలలో తేలింది. ఇక మన వాళ్ళు బాగా భయపడేది ఆముదం, కానీ ఆముదం ఇప్పటికీ కూడా ఒక మంచి లాక్సిటివ్గా ఉంటుంది. ఆముదం నిజానికి ఒక శక్తివంతమైనటువంటి లాక్సిటివ్. కొద్ది మొత్తంలో ఆముదాన్ని పిల్లలకి ఇస్తుంటే మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తుంది. అయితే దీన్ని ఎలా ఇవ్వాలి అనేది చాలామందికి ఒక ప్రశ్న. 1 టీ స్పూన్ ఆముదాన్ని గోరువెచ్చని పాల కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలకి ఇవ్వచ్చు. దీని ప్రభావం కొన్ని గంటల్లో కనిపిస్తుంది. అయితే ఆముదాన్ని ఎక్కువగా ఇవ్వటం మంచిది కాదు. అవసరమైతే ఇది వైద్య సలహాతో మాత్రమే ఇస్తే మంచిది. ఆముదంలో ఉండేటువంటి రెనోలిక్ యాసిడ్ అనేది పేగు కదలికల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకొక సేఫ్ సురక్షితమైనటువంటి కాంబినేషన్ ఏంటంటే మెంతులు ప్లస్ నీళ్లు. మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, మీకు తెలిసిందే. ఇది మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. 1 టీ స్పూన్ మెంతుల్ని 1 గ్లాసు నీళ్ళకి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని పిల్లలకి తాగిస్తుండండి. మెంతులు నేరుగా నమలమని చెప్పొచ్చు, లేదా వాటిని ఆహారంలో చేర్చొచ్చు. మెంతుల్లో ఉండేటువంటి ఆ జిగురు లాంటి పదార్థం పేగుల కదలికల్ని ఈజీ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఉడికించినటువంటి కూరగాయలు. క్యారెట్స్, బీన్స్, బఠానీలు, ఇలాగ ఈ ఉడికించిన కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. వీటిని మెత్తగా చేసి పిల్లలకి ఆహారంగా ఇస్తూ ఉండొచ్చు. రోజువారీ ఆహారంలో ఇలా కూరగాయలను చేర్చడం వల్ల జీర్ణ వ్యవస్థ స్టిమ్యులేట్ అవుతుంది. కూరగాయల్లో ఉండేటువంటి ఈ విటమిన్లు అలాగే ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ గురించి చెప్పాలి. పిల్లలకి రోజు కొంత టైం పాటు ఆడుకోనివ్వాలి, లేదా వ్యాయామం చేయమని సలహా ఇస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. దీంతో ఇది మలబద్ధకం నివారణకి సహాయపడుతుంది. దీంతో ఆ పేగుల కదలిక కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని చురుగ్గా ఉంచడం చాలా ముఖ్యం. ఇలాగా ఈ పిల్లల్లో మలబద్ధకం నివారణకి మందులని కాకుండా ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలా చిన్న చిన్న గృహ చికిత్సలు, వీటితోటి చక్కటి పరిష్కారం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా మలబద్ధకం సమస్యని మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అప్పుడు మీరు ఎలా తగ్గించారు? ఎలాంటి ఆహారాలు వాడారు? ఎలాంటి ఆయుర్వేద గృహ వైద్యం మీరు పాటించారు? ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.